నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: మనిషి కొంతకాలం కాలాన్ని వృధా చేస్తే ఆ తర్వాత అదే వృధా అయిన కాలం జీవితాన్ని అన్ని విధాలుగా నష్టపరుస్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 29 గురువారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్య అస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం మధ్యాహ్నం 2:26. చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4:18. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:54 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి ఉదయం 7:30 వరకు. తదుపరి మృగశిర. శుక్రవారం ఉదయం 5:29 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము విష్టి మధ్యాహ్నం 1:54 వరకు. తదుపరి భవ. రాత్రి 12:32 వరకు. తదుపరి భలవ. యోగము ఇంద్రము రాత్రి 8:08 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:52 నుండి 8:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:38 నుండి 2:06 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 9:25 నుండి 10:53 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 29 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:30 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 6:30 వరకు. చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. సాయంత్రం 6:30 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి,
ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. జయ ఏకాదశి. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం ఎవరు అంటే తండ్రి వాక్కుకై తన జీవితం త్యాగం చేసిన మహావీరుడు ఎవరు అంటే మహాభారతంలో ధర్మానికి చివరి శ్వాస వరకు నిలిచిన మహానుభావుడు ఎవరు అంటే అది భీష్మ పితామహుడే. అలాంటి భీష్ముడు తన చివరి శ్వాసల్లో ఉపవాసంగా ఆచరించిన పవిత్ర వ్రతమే భీష్మ ఏకాదశి. అదే ఈరోజు జయ ఏకాదశి. జయ ఏకాదశి విశిష్టత వ్రత కథ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసింది లవకుశలు, సీతారాముల సంతానం. ఈరోజు ప్రశ్న: అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? తామసా నది, గంగా నది, సరయూ నది, సరస్వతీ నది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. అనుకున్న రాబడి దక్కి దీర్ఘకాలిక రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి. మీపై వచ్చిన ఆరోపణలు నిజం కావని నిరూపితమవుతుంది. మిథున రాశి. పాత అనుభవాలను నెమరు వేసుకుంటారు. కర్కాటక రాశి. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. సింహరాశి. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీర్చుకుంటారు. కన్యరాశి. విద్యార్థులు ఊహించని విధంగా విజయాలు సాధిస్తారు. తులారాశి. కీలక హోదాలలో ఉన్న కొందరితో పరిచయాలు. వృశ్చిక రాశి. సొంత తెలివితో వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ధనుస్సు రాశి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురించి ముందడుగు వేస్తారు. మకర రాశి. అందరిలోనూ తగినంత గౌరవం లభిస్తుంది. కుంభరాశి. ఆశించిన ఆదాయం సమకూరక కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మీనరాశి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.